హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపు జూన్ 20 తేదీ శనివారం అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ 23వ విడత కలిపి 7,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నారు. సో ఈ డబ్బులు ఎవరెవరికి పడతాయి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ స్కీము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ స్కీమ్కు సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రేపు జూన్ 20న పిఎం కిసాన్ 23వ విడత నిధులు మరియు అన్నదాత సుఖీభవ 4వ విడత అంటే ఈ సంవత్సరంలో మొదటి విడత 5,000 రూపాయల నిధులు ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం వెలువడుతుంది. పిఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ చేయనుండగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద అదనపు ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం ఉందని తెలుస్తుంది. పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు అందిస్తుంది. ఈ విడతలో కూడా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అదనపు మద్దతుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే ఈ 2 పథకాల నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఈకేవీసీ పూర్తి చేసి ఉండడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. కాబట్టి రైతులు తమ ఈకేవీసీ, ఆధార్ లింకింగు మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలను ఒకసారి సరి చూసుకోవడం మంచిది. అలాగే పిఎం కిసాన్ స్టేటస్ను చెక్ చేసి ఎలిజిబుల్ అని చూపిస్తుందో లేదో నిర్ధారించుకోవాలి. ఎలిజిబుల్ అయితే మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం రేపు జూన్ 20న ఈ 2 పథకాల నిధులు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకు అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.